రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. పుతిన్ తోటి ప్రధాని మోడీ ఇవాళ భేటీ కానున్నారు. భారత్ రష్యా 23వ శిఖరాగ్ర సమావేశానికి నేతలు హాజరు కానున్నారు. 25కు పైగా ఒప్పందాలపైన భారత్ రష్యా సంతకాలు చేరున్నాయి. అంతకన్నా ముందు రాజ్ ఘాట్ను సందర్శించనున్నారు. నిన్న పుతిన్కు ప్రధాని మోడీ విందు ఇచ్చారు. భారత రష్యా దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే రష్యా పార్లమెంట్లోని లోయర్ హౌస్ RALOS ఒప్పందాన్ని ఆమోదించింది. ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాల మధ్య లాజిస్టిక్ మద్దతు, ట్రూప్స్ ఎక్స్చేంజ్ సులభతరం అవుతాయి. ప్రధాని మోడీతోటి పుతిన్ ఇవాళ జరిగే చర్చల్లో S-400 మిసైల్ సిస్టమ్ల అదనపు డెలివరీలు, ఇక Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోళ్లు, Su-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అంశాలు చర్చనీయాంశాల్లో ఉన్నాయి. ఇక 2018లో $5.4 బిలియన్ విలువైన S-400 ఒప్పందంలో ఇప్పటివరకు 3 స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. మిగిలిన 2 స్క్వాడ్రన్ల డెలివరీని వేగవంతం చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. దేశ రాజధాని చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. VVIP పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరమంతా హైలర్ట్ ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ యాక్టిక్స్ బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నీపర్లు, త్వరిత ప్రతిచర్య బృందాలతో కూడిన బహుళ స్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. 5,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పడుతున్నారు. ఇక నేడు వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. అందులో భాగంగానే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట కొనసాగుతుంది. నేడు వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. అందులో భాగంగానే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి భూమి పూజ చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఇండిగో విమాన సర్వీసులో 3 రోజులుగా తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే 550 దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో
వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రంగులోకి దిగిన పౌర విమానయాన శాఖ డీజీసీఏలు ఇండిగో అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇండిగో నిత్యం దాదాపు 2,300 విమాన సర్వీసులు నడుపుతోంది. సమయపాలనను తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించుకునే ఇండిగో గత 3 రోజుల్లో దాని నిర్వహణ భారీ స్థాయిలో పడిపోయింది. వివిధ ఎయిర్పోర్టుల్లో కలిపి మొత్తంగా 550 విమాన సర్వీసులు రద్దయినట్లుగా సంయుక్త వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 172, ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయినట్లుగా తెలిపింది. ఇక ఇండిగో సర్వీసులు రద్దు గణనీయంగా పెరుగుతుందని, నిత్యం దాదాపు 170 నుంచి 200 విమానాలు రద్దవుతున్నట్లు జీడీసీఏ పేర్కొంది. తాజా పరిణామాలపైన సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ స్పందిస్తూ ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన లక్ష్యం కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడమేనని అన్నారు. తద్వారా సర్వీసుల సమయాన్ని పూర్వస్థితికి తీసుకొస్తామన్నారు. అయితే ఇది అంత సులభమైన పని కాదని తెలిపారు. సాంకేతిక సమస్యలు, షెడ్యూల్లో మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, డీజీసీఏ నిర్దేశించిన కొత్త నియమాల వంటివి అందుకు కారణమని స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందన్నారు వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్. ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోషపెట్టాలి, కానీ రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు. పండగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా మారిందని విమర్శించారు జగన్. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది, రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్, మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. వ్యవసాయం అన్నది 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది. మొన్న ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు, మననే కనిపిస్తూ ఉంది. వచ్చి తుఫాను చేసిన బీభత్సం, ప్రభుత్వం స్పందించిన తీరు, తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు. ఆశ్చర్యం ఏమిటి అంటే దాదాపుగా 15 లక్షల ఎకరాలను తగ్గించేసి 4-5 లక్షలు కుదించేసినారు. పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు. దాదాపుగా 1,100 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడో అడుగుతా ఉన్నా. నిద్రపోతున్నాడా? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని.
గాడిదలు గాయడానికా నేను నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతాను. పట్టించుకోవాలి కదా రైతులను. చివరిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం. ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్లో లేదు, కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని. దట్ ఈస్ ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది. ఏ పంటకు రేట్లు లేవు. చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే కేజీ అరటి ₹10 అంట. ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది. అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలనను గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం. దీనివల్ల రైతులకు దళారీ బెడద తప్పింది. మా ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ 23,000 టన్స్ ఉంటే మా ప్రభుత్వం 23-24కి వచ్చేసరికి 3 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్. ఇది ఎక్కడ 23,000, ఎక్కడ 3 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీలోకి తీసుకొచ్చినాం. రైతులకు అదనంగా 20 నుంచి 40% రేట్లు పెరిగాయి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతాను. గోబెల్స్ అనే వ్యక్తి హిట్లర్ టైంలో కమ్యూనికేషన్ మినిస్టర్. ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలి. ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్కి టీచర్, మెంటార్. 9/5/2024 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ 6, సూపర్ 7. నేను అడుగుతా కొన్ని క్వశ్చన్లు. చంద్రబాబు నాయుడు సంబంధించిన మనుషులు దీనికి సమాధానం చెప్తారేమో చూడండి. నిరుద్యోగ భృతి కింద నెల 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 72,000. చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు. ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఆడబిడ్డ నిధి కింద నెల 1,500 అన్నాడు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు అయింది, 36,000 ఇచ్చినాడా అని అడుగుతాను. మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా? వీళ్ళు ముగ్గురిని బొక్కలో వేయాలి. చీటింగ్ కేసు పెట్టి ఫ్రాడ్ కాదా ఇది? ఇదే వేరే వాడు ఎవడన్నా చేస్తే, ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదన్నా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఎవడన్నా ఇట్లాంటి ఫ్రాడ్లు చేస్తే కన్నా ఏం చేసిండ్రు? వెల్కమ్ బ్యాక్. కోనసీమ జిల్లా అమలాపురంలో బాలయ్య అభిమానులు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్ష సాధింపుతోనే అఖండ 2 అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఖండ 2 వాయిదా వేయడంపైన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా విడుదల వాయిదాను నిరసిస్తూ థియేటర్ల దగ్గర ఆందోళనకు దిగారు. కోనసీమ జిల్లా అమలాపురంలో బాలయ్య అభిమానులు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్ష సాధింపుతోనే అఖండ 2 అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఖండ 2 వాయిదా వేయడంపైన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా విడుదల వాయిదాను నిరసిస్తూ థియేటర్ల దగ్గర ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు ఫోన్లైన్ అందిస్తారు. దుర్గారావు, కోనసీమ జిల్లా అమలాపురంలో బాలయ్య అభిమానుల ఆందోళన రాజకీయ కక్ష సాధింపుతోనే అఖండ 2 అడ్డుకున్నారని ఆగ్రహం సంబంధించి దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? చక్రి, రాష్ట్ర వ్యాప్తంగా బాలకృష్ణ అభిమానులు అఖండ 2 సినిమా సడన్ గా ప్రీమియర్ షోను నిలిపేయడంతో అభిమానులు మండిపడతామని చెప్పవచ్చు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో చూస్తే పలు థియేటర్ల వద్ద బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారని, అలాగే ఈ అఖండ సినిమాని రాజకీయంగా కక్షతో ప్రీమియర్ షోను ఆపారంటూ అభిమానులు పలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చక్రి, అయితే ముఖ్యంగా అభిమానులు ఏం కోరుకుంటున్నారు? సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సినిమా వాయిదా పైన? రాత్రి నుండి అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న విషయం తెలుస్తుంది మనకి. ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం అయితే మనకి ఏం లేదు చక్రి. అయితే థియేటర్ యజమానులు ఏం చెప్తున్నారు? చివరి నిమిషంలో ప్రీమియర్ షోలు రద్దు అవడమే కాకుండా సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా వేయడంతో థియేటర్ యజమానులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ దుర్గా.
అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడింది. అనివార్య కారణాలతోటి సినిమా వాయిదా పడిందని నిర్మాతలు తెలిపారు. త్వరలోనే రిలీజ్ డేట్ చెబుతామని 14 రీల్స్ సంస్థ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు అఖండ 2 విడుదల కావాల్సి ఉంది. ముందు ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసిన నిర్మాతలు కాసేపటికే మూవీ రిలీజ్ వాయిదా వేశామని ట్వీట్ చేశారు. కంటాలు తెగాలి, రక్తం చిందాలి. అఖండ 2 రిలీజ్ వాయిదాతోటి బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. హైదరాబాద్ మధురానగర్లో బాలయ్య పోస్టర్కు మెన్షన్ హౌస్తో దిష్టి తీశారు అభిమానులు. త్వరలోనే అఖండ 2 రిలీజ్ కావాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడింది. అనివార్య కారణాలతోటి సినిమా వాయిదా పడిందని నిర్మాతలు తెలిపారు. త్వరలోనే రిలీజ్ డేట్ చెబుతామని 14 రీల్స్ సంస్థ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు అఖండ 2 విడుదల కావాల్సి ఉంది. ముందు ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసిన నిర్మాతలు కాసేపటికే మూవీ రిలీజ్ను వాయిదా వేశామని ట్వీట్ చేశారు. అఖండ 2 రిలీజ్ వాయిదాతోటి బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. హైదరాబాద్ మధురానగర్లో బాలయ్య పోస్టర్కు మెన్షన్ హౌస్తో దిష్టి తీశారు అభిమానులు. త్వరలోనే అఖండ 2 రిలీజ్ కావాలని ఆకాంక్షించారు. అఖండ 2 రిలీజ్ వాయిదా బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్లో అందిస్తారు. సంతోష్, విడుదలకి సిద్ధమైనప్పటికీ కూడా అఖండ 2 అనేది వాయిదా వేస్తున్నట్టు 14 రీల్స్ ప్లస్ అయితే కనుక సంస్థ ట్వీట్ ద్వారా అయితే వెల్లడించడం కూడా జరుగుతూ ఉంది. మొదట ఏదైతే ప్రీమియర్ షోనైతే రద్దు చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఉదయం 8 గంటల నుంచి అయితే కనుక ఈ షోలు విడుదల అవుతాయని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఫ్యాన్స్ అభిమానులకి అయితే కనుక నిరాశ ఎదురైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సినిమా మొదటి నుంచి కూడా ఎంతో హైప్ లో ఉన్నటువంటి నేపథ్యం. అంటే అఖండ సినిమా అనేది భారీ ఎత్తున విజయవంతం కావడంతో దీనికైతే కనుక అఖండ 2కి పెద్ద ఎత్తున అంటే బోయపాటి ఇటు బాలకృష్ణ అదేవిధంగా తమన్ మ్యూజిక్ తోటి అయితే కనుక పెద్ద ఎత్తున హైప్ వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుంది అంటూ కూడా ఫ్యాన్స్ అభిమానులు ఎంతో ఈగర్లీ వెయిట్ చేసినప్పటికీ ఫ్యాన్స్ అయితే కనుక ఇటు చేదు అనుభవం కలిగినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు రాత్రి ఆ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారో అంటూ కూడా ఆన్లైన్ లో నిరీక్షణ చేసినటువంటి అభిమానులకి 14 రీల్స్ ప్లస్ నుంచి అయితే కనుక ఒక ట్వీట్ విడుదల అవడంతో నిరాశ ఎదురైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి బాలయ్య ఫ్యాన్స్ కి అయితే కనుక. ఎందుకంటే ఇటు ఈ 14 రీల్స్ ప్లస్ కి అదేవిధంగా ఫైనాన్షియర్స్ కి మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు అయితే కనుక నచ్చినటువంటి నేపథ్యంలోనే కొన్ని ఇబ్బందులు ఎదురవడం, దీనికి సంబంధించి సినిమా విడుదల అనేది ఆలస్యం అవుతుందంటూ కూడా ప్రకటించడంతో అభిమానులు అయితే కనుక కొంతమేర ఆందోళన కలిగినటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క ప్రీమియర్ సినిమా విడుదల చేయడం పట్ల ఆలస్యం అవుతుంది, సాంకేతిక పరంగా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయంటూ కూడా మొదట 14 రీల్స్ ప్లస్ నుంచి అయితే కనుక ఒక ట్వీట్ రావడం, అయితే ఉదయం 8 గంటలకి షో విడుదల చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసినటువంటి అభిమానులకి మరికొద్ది సేపట్లోనే ఈ సినిమా విడుదల సైతం కూడా ఇటు ఆలస్యం అవుతుంది, కొద్దిగా క్షమించండి, మీకు కలిగిన అసౌకర్యానికి మాత్రం చింతిస్తున్నాము అంటూ కూడా 14 రీల్స్ ప్లస్ అయితే ప్రకటించడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఎంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తోటి బాలయ్య సినిమా వస్తుంది, విడుదలవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసినటువంటి అభిమానులకు మాత్రం ఇది నిరాశగా అయితే కనుక భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇది
ఒక చిన్న హీరోకి ఎదురైనటువంటి సమస్య కాదు. ఒక బాలయ్య సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బాలయ్య సినిమా విడుదలవుతుంది, అఖండ 2 విడుదలవుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక అభిమానులు ఎంతగానో నిరీక్షించినటువంటి క్షణం కావచ్చు. అదే విధంగా ఇక అఖండ సినిమా అనేది ఎంత పెద్ద హిట్ అయినటువంటి నేపథ్యంలోనే అఖండ 2కి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంతో పాటు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సైతం కూడా ఇటు థియేటర్లో ఎంజాయ్ చేద్దామంటూ కూడా ఆశించినటువంటి అభిమానులకి చొక్కెదురైనటువంటి పరిస్థితులు కూడా కనపడతాం. ఏదేమైనప్పటికీ ఇటు 14+ కి అదేవిధంగా ఫైనాన్షియల్ కి మధ్య ఆర్థిక లావాదేవీలు ఎప్పుడు క్లియర్ అవుతాయి అన్న దానిపై అయితే కనుక అభిమానులు ఎంతగానో ఆసక్తిగా అయితే కనుక ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దీనిపై మరి ఆ హీరో కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే ప్రొడ్యూసర్స్ ట్వీట్ ద్వారా వెల్లడించడంతో ఇటు బాలయ్య కావచ్చు, డైరెక్టర్ కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు అన్న దానిపై అయితే కనుక అభిమానులు ఎంతగానో వేచి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే అయితే విదేశాల్లో ఈ పాటికి బొమ్మ పడాల్సినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఆలస్యం అవడంతో పాటు విడుదల అనేది కూడా వాయిదా వేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు బాలయ్య అభిమానులు అయితే కనుక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే థియేటర్ల వద్ద కూడా కావచ్చు రాత్రి నుంచి పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే టికెట్స్ ఓపెన్ చేస్తే మాత్రం సినిమా విడుదల అయితే మాత్రం టికెట్స్ ఇస్తారు అన్న ఆశతో అయితే కనుక ఇక్కడ థియేటర్ల వద్ద కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్లో కావచ్చు, ఆన్లైన్ లో ఎదురు చూపులు చూస్తున్నటువంటి అభిమానులకి అయితే కనుక 14 రీల్స్ అయితే షాక్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి తెలుస్తా ఉంది శక్తి. సంతోష్, అఖండ 2 సినిమా విడుదల వాయిదా కారణాలను 14 డీసీ సంస్థ నిర్మాతలు ఈరోజు మీడియాకు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా సంతోష్? ఇప్పటికే ఏదైతే రాత్రి ఒక ట్వీట్ ద్వారా వెల్లడించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మీడియా ముఖంగా వచ్చి మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే 14 రీల్స్ సంస్థ ఈ క్లారిటీ, ఎందుకంటే ఇటు ఫైనాన్షియల్ కి ఈ యొక్క 14 రీల్స్ ప్లస్ సంస్థగా అయితే కనుక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్య ఏర్పడినటువంటి నేపథ్యంలోనే ఇక ఆలస్యం అవుతుంది అంటూ కూడా ప్రకటించడంతో మరోవైపు ఎప్పుడు సినిమాలు తీసినప్పటికీ కూడా సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఆ ఫైనాన్షియల్ తోటి ఏదైతే ఆర్థిక లావాదేవీలు ఉంటాయో వాటిని క్లియర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా సినిమా ప్రొడ్యూసర్లు కావచ్చు, అదేవిధంగా ఇటు ఫైనాన్షియల్ మధ్య లావాదేవీలు అనేది క్లియర్ చేసుకున్న అనంతరమే దీనికి సంబంధించి సినిమా విడుదల అనేది చేస్తారు. దానికి సంబంధించి క్లియరెన్స్ అనేది కూడా వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఒక పెద్ద హీరో తోటి నిర్మించినటువంటి ఒక సినిమా, అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ కి మధ్య జరిగినటువంటి లావాదేవీలు ఆలస్యం కావడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే కనుక అభిమానులు అయితే కనుక ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఏదో చిన్న హీరో మధ్య జరిగినటువంటి ఈ యొక్క లావాదేవీలు కాదు కాబట్టి ఇది ఒక పెద్ద హీరోకి ఎదురైనటువంటి చేదు అనుభవంగా అయితే కనుక అభిమానులు భావిస్తున్నటువంటి పరిస్థితులు. దీంతో అయితే కనుక మీడియా ముఖంగా వచ్చి క్షమాపణ కోరే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే 14 రీల్స్ ప్లస్ అనేది కూడా పెద్ద నిర్మాణ సంస్థ అయినప్పటికీ కూడా ఈ ఫైనాన్షియల్ తో ఉన్నటువంటి లావాదేవీలకు సంబంధించి ముందుగానే ఎందుకు క్లియరెన్స్ చేసుకోలేకపోయింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే వివరణ అనేది మీడియా ముఖంగా అభిమానులకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు మీడియా ముఖంగా వచ్చి తెలియజేసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉంది. ఎందుకంటే సినిమా అంటే కూడా ఇటు నైజాం కావచ్చు, ఏపీలో ఎక్కువగా అయితే కనుక పూర్తి స్థాయిలో వేచి చూస్తున్నటువంటి నేపథ్యంలోనే అభిమానులకి అయితే కనుక ఇది ఒక ఎదురు షాక్ అనేది కూడా కలిగించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దీనికి సంబంధించి, ఎందుకంటే బాలయ్య బాబు అంటే కూడా ఒక ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువగా తన అభిమానించే నటుడి సినిమా విడుదలవుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం. అఖండ ఇప్పటికే పెద్ద ఎత్తున హిట్ అయినటువంటి నేపథ్యంలో అఖండ 2 కూడా ఎంతగానో భారీగా హిట్ అయితే అందులో తమన్ 2 అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికోసమైనా కూడా వెళ్ళాలి అంటూ కూడా కొంతమంది అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వారికి కలిగినటువంటి ఇప్పుడు అసౌకర్యానికి సంబంధించి మీడియా ముఖంగా అయితే వెల్లడించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సంతోష్, ఇక్కడ త్వరలోనే అఖండ 2 రిలీజ్ కావాలని ఒకవైపు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే అఖండ 2 సినిమా రిలీజ్ డేట్ను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అఖండ 2 రిలీజ్ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? ఏదైతే మొదట ఏదైతే ఆ ప్రీమియర్ షోలు మాత్రమే కూడా, అంటే నైట్ ఏవైతే షోలు వేస్తారో విడుదలకి ముందు రోజు ఆ షోలు మాత్రం ఆలస్యం అవుతాయి, సాంకేతిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ప్రకటించినటువంటి సంస్థ అసలు సినిమానే విడుదల చేయడం ఆలస్యం అవుతుంది అన్న
ఆ ట్వీట్ ని అయితే కనుక అభిమానులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ రోజు వచ్చి మీడియా ముఖంగా వచ్చి విడుదల తేదీని ప్రకటిస్తే తప్ప ఆ అభిమానుల్లో కొంత ఆందోళన అనేది కూడా వైదొలిగే పరిస్థితులు కూడా కనబడతాయి. ఎందుకంటే ఇప్పుడు మాత్రం ఈ యొక్క ఆందోళన అనేది నెస్తం అదేవిధంగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉంటే కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే థియేటర్లుగా ఎక్కువగా ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉంటాయి. ఎందుకంటే థియేటర్ల వద్ద భారీగా అభిమానులు చేరుకొని టికెట్లు తీసుకునేటువంటి పరిస్థితుల్లో అక్కడ సినిమా ఆలస్యం అవుతుందని చెప్పే పరిస్థితుల్లో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రోజు మాత్రం మీడియా ముఖంగా వచ్చి ఆ సినిమా డేట్ ని విడుదల చేసే డేట్ ని అయితే కనుక ఖరారు చేయకపోతే మాత్రం ఇది ఒకవైపు పెద్ద ఎత్తున ఉద్రిక్తతకి దాటించే అవకాశాలు కూడా కనపడతా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు విడుదల చేస్తారు, లేదంటే మరొక రోజు విడుదల చేస్తారా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అభిమానులు కొంత ఆందోళన కూడా కలిగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.